నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చక్రవర్తి గారు. నమస్తే విష్ణు గారు. చక్రవర్తి గారు, ఆల్మోస్ట్ 1 month బ్యాక్ మీతో ఒక సెషన్ చేశాను. సో చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆడియన్స్ నుంచి నాకు ఫ్రీక్వెంట్గా మెయిల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి. ఏఎస్ చక్రవర్తి గారితో మళ్ళీ ఇంకో సెషన్ ఎప్పుడు పెడతారు ఏంటని కూడా చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే ఇంత ఉన్నపలంగా ఇవాళ మీతో సెషన్ ప్లాన్ చేశాను. విష్ణు గారు, మొదట మీకు ధన్యవాదాలు, తర్వాత మీ మేనేజ్మెంట్ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మంచి విషయాలు నా ద్వారా ప్రజలకి చెప్పిస్తున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు మీ మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే గత 2 సంవత్సరాలుగా మనం గమనిస్తున్నట్లయితే ఈ కోవిడ్ తర్వాత నుంచి కూడా ఈ స్టాక్ మార్కెట్ ఊపు అనేది పెద్ద ఎత్తున పెరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారు. డీమ్యాట్ అకౌంట్లు కొన్ని కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. సో చాలామంది చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఇంకేంటి స్టాక్ మార్కెట్లోకి దిగేద్దాము, మార్కెట్ చాలా మంచి బుల్ రన్లో ఉంది, నిఫ్టీ పెరిగిపోతుంది, బిఎస్సి పెరిగిపోతుంది, ఎన్ఎస్సి పెరిగిపోతున్నట్టు కూడా రకరకాల కారణాలతో మార్కెట్లోకి దిగుతున్నారు. సో అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు, అడుగు పెట్టేవాళ్ళు కేవలం ఒక డబ్బే కాకుండా ఎటువంటి మైండ్ సెట్తో మార్కెట్లోకి వస్తే ఫర్దర్గా కొంత సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉందంటారు. సో దీని గురించి మన ప్రేక్షకుల కోసం డీటెయిల్డ్గా మీ అనుభవపూర్వకంగా తెలియచేయగలరు. థ్యాంక్ యూ విష్ణు గారు. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మార్కెట్లోకి ఈ మధ్యకాలంలో విపరీతంగా కొత్త డిమాట్ అకౌంట్లు ఓపెన్ మాట వాస్తవమే. కొత్త ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ వస్తున్న మాట వాస్తవమే. ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు మైండ్ సెట్ కానీ ప్రికాషన్స్ అంటే కొన్ని జాగ్రత్తలుగా తీసుకొని ఉండాలి. దాని గురించి నేను నాకున్న అనుభవంలో 30 సంవత్సరాల స్టాక్ మార్కెట్ అనుభవంలో నేను పాయింట్స్ వైజ్గా ఒక్కో పాయింట్ చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేయడానికి ఇన్ మై బెస్ట్ నాలెడ్జ్ ఐ విల్ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాక్ మార్కెట్లో వచ్చేవాళ్ళండి బీ ఆప్టిమిస్టిక్ అని చెప్తాను. ఆప్టిమిస్టిక్, చాలా ఆశావాదంతో ఉండమని చెప్తాను. మీకు జీవితంలో ఒక గొప్ప అవకాశం కోల్పోయారు. ఓకే, ఒక గొప్ప అవకాశం మీరు కోల్పోయారు. అంతకంటే గొప్ప అవకాశం మీకోసం ఎదురు చూస్తుందేమో, అందుకని అవకాశం కోల్పోయారు. ఓకే, ఎస్. ఒక డోర్ క్లోజ్ అయింది, ఇంకో డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో వచ్చేవాళ్ళు మార్కెట్ వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా, కూల్గా మీరు చాలా ఆప్టిమిస్టిక్ ఉండండి, ఆశావాదంతో ఉండండి. మీరు కొంచెం కష్టపడి రీసెర్చ్ చేస్తే మంచి మంచి స్టాక్స్ మార్కెట్ అనగా మీరు పరిగెత్తక్కల్లా, మార్కెట్ వస్తుంది, మీరు అనుకున్న లెవెల్కి వస్తుంది. సో ఈ లోపల ఈ అవకాశం కోల్పోయాం కదా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ చాలా అవకాశాలు ఇస్తుంది. ఇదా నేను చెప్పినట్టు ఈ లోపల మీరు ఏం చేయాలంటే ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. ముందు అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక కంపెనీ అంటే ఏంటి, ఆ షేర్ అంటే ఏంటి, అలా క్యాష్ మార్కెట్ అంటున్నారు, డెరివేటివ్ మార్కెట్ అంటున్నారు, టెక్నాలజీస్ అంటున్నారు, ఫండమెంటల్స్ అంటున్నారు, స్ట్రాటజీస్ అంటున్నారు. వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించుకోండి. ఎందుకంటే మళ్ళా మార్కెట్ మీకు మంచి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం ఇచ్చే లోపల రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి, జాగ్రత్తగా ఎత్తుక్కుంటుంటే. సో స్టాక్ మార్కెట్ అనేది ఒక మహాసముద్రం లాంటి. ప్రతి నీటి బిందువును మనమే జాగ్రత్తగా. అందువల్ల మీరు మార్కెట్ పరిగెత్తద్దు, అది అవకాశం ఇస్తుంది నీకు. ఇవాళ ఇవ్వలేదని మీరు బాధపడద్దు, మిస్ అయ్యాలని బాధపడద్దు. ఎప్పుడు ఇంకొక రోజు ఈ స్టాక్ అని ఇంకా గొప్ప స్టాక్ దొరకవచ్చు, ఇప్పుడున్న అవకాశాలు కానీ ఇంకా గొప్ప అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా వెయిట్ అండ్ వాచ్. మరి ఏం చేయాలండి? ఇప్పుడు ప్రశాంతంగా గెయిన్ నాలెడ్జ్. ఇప్పుడు కూడా మీరు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటండి. ఈ లోపల మీకు ఒక మంచి సమయం వస్తుంది. ఎప్పుడు నేను ఒక ప్రాబ్లం చెప్తాను, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్తుంటారు.
నథింగ్ ఈజ్ బెటర్ దాన్ యూసెస్. మీరు ఏదో ఒకటి కొనేయాలి, అందరూ పరిగెత్తున్నారు, అందరూ కొనేస్తున్నారు, నేను కొనేయాలని అక్కర్లే. మీరు అనుకున్న రేట్లకు వస్తాయి. కూర్చోండి, కొనుక్కోవచ్చు, ప్రశాంత కొనుక్కోవచ్చు. అదొకటను పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. సహనం ఉండాలి. విష్ణు గారు, నేను 2004 ఇయర్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, స్టాక్ మార్కెట్. దిస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను మా యొక్క స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ ఎంబ్లెమ్ ఏం పెడదాం అనుకున్నారు? క్రేన్ బర్డ్ పెడదాం అనుకున్నాను. క్రేన్ బర్డ్ అంటే కొంగ, కొంగ కొంగ తెలుగులో కొంగ, కొంగ కొంగ బర్డ్ సింబల్ పెడదాం అనుకున్నాను ఎంబ్లమ్గా నా ఇన్స్టిట్యూట్కి. అదేంటది? ఎందుకంటే కొంగ చాలా గొప్పది, చాలా సహనం ఉంటుంది. కొంగను ఒక చేప కోసం అని ఒంటికాల మీద గంట కాదు 2 గంటలు అలా నుంచొని ఉంటుంది. కరెక్ట్గా అది వచ్చిన తర్వాత కసక్కను పట్టుకుంటుంది. నిరీక్షణ అనేది చాలా గొప్పది స్టాక్ మార్కెట్లో. నువ్వు దీని వెనక పరిగెత్తాల్సిన అవసరం, నువ్వు నిరీక్షించు. నీ ఆ కోసం అవకాశం వస్తుంది. ఆ వచ్చినప్పుడు క్రేన్ లాగా సహనంగా ఒంటికాల మీద నిలబడి ఉంటుంది. వచ్చినప్పుడు కసక్కను వెంటనే ఒడిసి పట్టుకోవాలి. అందువల్ల చాలా చాలా సహనం అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ వచ్చే వాళ్ళకి. సో చాలా థీమాటిక్గా ఆలోచించారు. ఏ లోగో పెట్టాలా, ఏ ఆశావాదంగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్కి వచ్చే వాళ్ళకి. మార్కెట్ వెనక పెరుగుతుంది, ఈ మార్కెట్ ఇంకా దొరకదేమో. 950 నిఫ్టీ 2001లో. 2001 నిఫ్టీ 950 పాయింట్లు. 2007కి 6350. 2006కి 2007 రైట్ ఎండ్. ఇంకా చెప్పాలంటే 2008 జనవరి 8 6350 అండ్ రికార్డెడ్ ఆల్ టైమ్ రికార్డ్ హై. అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ చేసింది. అదే నిఫ్టీ 2300 చిల్లరకు వచ్చింది. మళ్ళీ అదే నిఫ్టీ 2350 నుంచి మళ్ళీ 6300కి వచ్చింది 2011 నాటికి. అంటే 2008-9 కూడా సంక్షోభం నడిచింది, పెద్ద ఎత్తున రెసిషన్ క్రైసిస్ వచ్చింది. వరల్డ్ వైడ్గా క్రైసిస్ రావటం వల్ల ఆ క్రైసిస్లో మీకు 6300 నిఫ్టీ 300 చిల్లర నిఫ్టీ 2350కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ 6300కి వచ్చింది. సంక్షోభం అయిపోయిన తర్వాత 2011 నాటికి. 2011 మళ్ళీ గ్రీస్ ప్రాబ్లం వచ్చింది. అక్కడి నుంచి 4500కి వచ్చింది. అక్కడి నుంచి అప్రహతాదిగా మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయింది. ఈ లోపల మోడీ గారు గెలవటం. 2016కి వచ్చేసరికి 9000కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళా 7000 దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతే 2020 మార్చి నాటికి 12000 చిల్లరకు వచ్చింది. 20 మార్చ్కి కోవిడ్ ప్రారంభ దశలో. అక్కడి నుంచి నిఫ్టీ 7800కి వచ్చింది. ఇవాళ దగ్గర 18000కి వస్తుంది. అందువల్ల మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే దిశలో వెళ్ళదు, పైకి కానీ ఒకే దిశలో కింద కానీ వెళ్ళదు. మీరేం చేస్తారంటే తొందరపడకుండా డబ్బులు ఏదో ఎక్కడొక్కడ పెట్టేయాలి. వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హార్డెడ్ అమౌంట్స్. డబ్బులు చెట్ల కాయట్లే, రక్తం ధారపోసి సంపాదించే డబ్బులు. చాలా వాటిని తీసుకెళ్ళి ఏది పడితే అది కొనేసేయాలి, ఇక మార్కెట్ దొరకదేమని మీరేం ఆలోచన పెట్టుకోవాల్సిన లేదు. పేషెన్సీ తోటి చాలా ఆప్టిమిస్టిక్ కూర్చోండి. ఈ లోపల మీరు స్టాక్ మార్కెట్ నుంచి అపారమైన జ్ఞానం సంపాదించండి, విపరీతమైన జ్ఞానం సంపాదించండి. ఎక్కడికి పోదు, ఏ నాలెడ్జ్ ఎక్కడికి పోదు. మీరు నేర్చుకునే ఏ నాలెడ్జ్ అయినా ఏదో రోజు అది మీకు ఉపయోగపడుతుంది. అందువల్ల స్టాక్ మార్కెట్ మీరు అనుకున్న ఒక అవకాశం ఇస్తుంది, గొప్ప అవకాశం. ఈ లోపల డబ్బులు జ్ఞానం ఉన్నప్పుడు మీరే రత్నాలు వైఢూర్యాలు పట్టుకుంటారు. ఆ పట్టుకున్నవి మిమ్మల్ని ఎంత పై స్థాయికైనా తీసుకెళ్తాయి. సో ఇప్పుడున్న డోర్ క్లోజ్ అయిపోతుందని బాధపడదు. మళ్ళీ ఇంకో డోర్ మీకోసం ఓపెన్ అవబోతుంది. ఆ డోరు ఎంత వేగంగా పరిగెత్తాలో అంత వేగంగా మీరు ఆ డోర్లో పరిగెత్తారు. కానీ అందువల్ల నిరాశ నిస్పృహలు అవసరం లేదు. చాలా ఆశావాదంతో, సహనంతో, కొంగ చేప కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చొని మీకోసం అవకాశం వచ్చినప్పుడు టక్కున పట్టేసుకోండి. ఇది నా నిశ్చిత అభిప్రాయం.
థ్యాంక్ యూ సో మచ్ ఎస్ చక్రవర్తి గారు. అంటే ఇవాళ ఈ సందర్భంగా ప్రేక్షకులతో పాటు నేను కూడా చాలా మంచి విషయాలు, చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రకరకాల అపోహలు ఉన్నాయి. బట్ ఆశావాదాన్ని మనం ఏ విధంగా అలవర్చుకోవాలి, ఆశావాదం అనే ఒక దృక్పథాన్ని మనం ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కొంగ ద్వారా, ఒక బర్డ్ ద్వారా, సో దాని స్వభావం ఎలా ఉంటుంది, సో అది ఎలా నిరీక్షిస్తుంది, సో దాని స్వభావాన్ని మనం ఎలా అలవర్చుకోవాలనే విషయం గురించి చాలా కూలంకషంగా, చాలా సావధానంగా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.